ఎస్సీలలో ఏబిసిడి వర్గీకరణ జరగాలని సామాజిక ఉద్యమ నేత మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఏబిసిడి వర్గీకరణ కొరకు 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంతో మరి మొన్నటికి మొన్న మాదిగ ఉపకులాల ఆకాంక్ష సుదీర్ఘకాలం పోరాటం ఫలితం మొన్న ఆగస్టు 1వ తారీఖు రోజున భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరి వెలువడించడం జరిగింది. రాష్ట్రాలకు వర్గీకరణ చేసే హక్కు ఉన్నదని మరి హక్కులు జారీ చేయడం జరిగింది. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సాధించి పెట్టిన రిజర్వేషన్ ఫలాలను ఎస్సీలలో ఉన్న 59 కులాలకు తమ జనాభా దామాష ప్రకారం అందాలని మరి కృష్ణమాదిగ గారు చేసిన న్యాయమైన పోరాటం నేడు ఫలించడం జరిగింది. దానికోసం మరి అమరులైన మాదిగ దండోరా అమరులకు ముందుగా జోహార్లు అర్పిస్తున్నాం. జోహార్ మాదిగ దండోరా మృతవీరులకు, జోహార్ మాదిగ దండోరా మృతవీరులకు. ఏదైతే ఈ వర్గీకరణ ఫలాల కొరకు జరుగుతున్న సుదీర్ఘ పోరాటం 30 సంవత్సరాల పోరాటంలో మాలాటం వంటి యువకులు మరి నిరుద్యోగులు చేస్తున్న ఈ పోరాటానికి మరి అన్ని వర్గాల ప్రజలు మరి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మరి ప్రజాప్రతినిధులు ఉద్యోగస్తులు బిజినెస్దారులు అందరూ మాకు సహకారం అందించి మరి 30 సంవత్సరాల తర్వాత అంతిమ లక్ష్యమైన మా వర్గీకరణ సాధించుకున్నాం. నేడు మీ అందరికీ మాకు ప్రతి అణువు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారు భవిష్యత్తులో ఎలాంటి పిలుపులు ఇచ్చినా దానికి కట్టుబడి ఉండి మీ అందరి సహకారాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వర్ధిల్లాలి సామాజిక ఉద్యమ నేత మరి శ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం.